Hey guys, welcome to AS Media. నేను అనుష. Actually, it's gossip time. ప్రముఖ నటి మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ క్రమంలో తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకంగా తన మనసులో ఉన్న మాటనే బయటపెట్టేసింది. ఇంతకీ మానుషి మనసులో ఏముంది? మీరే చూడండి. ప్రముఖ నటి మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మానుషి చిల్లర్ తనకు నటించాలని ఉందని ప్రకటించిన అనంతరం వరుసగా ఎన్నో చిక్కుల్ని ఎదుర్కొంది. తన కళల గురించి వ్యాఖ్యానించిన చాలా ఏళ్లకు కానీ మొదటి సినిమా అవకాశం రాలేదు. ఆ సినిమా పూర్తయి విడుదలైనా తనకు ఏ విధంగానూ కలిసి రాలేదు. కానీ మానుషి ఇప్పటికీ తన వంతు ప్రయత్నాలను ఆపలేదు. సోషల్ మీడియాలో ఒకవైపు, మ్యాగజైన్ కవర్ షూట్లలో మరోవైపు రేస్లో నేనున్నాను అంటూ తన వంతు ప్రయత్నాల్లో ఉన్నారు ఈ భామ. తాజాగా పీకాక్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మానుషి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. తన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆయన డాన్స్ అద్భుతంగా ఉంటుందని, రామ్ చరణ్ తో ఎప్పటికైనా నటించాలనేది తన కోరిక అని మానుషి చిల్లర్ తన మనసులోని మాటను బయటపెట్టింది. సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా తరహాలోని మానుషి కూడా పెద్ద కెరీర్ ఆశించింది. ఇండియాలోనే పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని కలలు కంది. కానీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతోంది. 6 ఏళ్లుగా సినీ రంగంలో కథానాయికగా నిరూపించుకునే ప్రయత్నంలో తడబడుతూనే ఉంది మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్. అయితే ఈ బ్యూటీ ఏ ముహూర్తాన కెరీర్ ప్రారంభించిందో కానీ ఏ మాత్రం లక్ ఫేవర్ చేయట్లేదు. కిలాడి అక్షయ్ కుమార్ అంతటి పెద్ద స్టార్ సరసన పృథ్వీరాజ్ లాంటి భారీ హిస్టారికల్ చిత్రంలో నటించినా కానీ అది కూడా కలిసి రాలేదు. ఇటీవలే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియాన్ చోటే మియాన్ లోనూ మానుషి అక్షయ్ సరసన నటించింది. కానీ ఈ సినిమా కిలాడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే తనకు విజయాలు దక్కకపోయినా వరుస డిజాస్టర్లు ఇబ్బంది పెడుతున్నా కానీ మానుషి ఇప్పటికీ తన వంతు ప్రయత్నాలను ఆపలేదు. తాజాగా పీకాక్ మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ అందచందాలను ఈ ఫోటోషూట్ ఎంతో అద్భుతంగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. అయితే మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మానుషిని ఇంకా అప్కమింగ్ యాక్టర్ అంటూ ప్రస్తావించారు. నిజానికి మానుషి కథానాయికగా కెరీర్ ప్రారంభించి చాలా కాలమే అయింది. నటించిన సినిమాలు తక్కువే అయినా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. కానీ అవేవి విజయాలు సాధించకపోవడంతో ఇప్పటికీ అప్కమింగ్ హీరోయిన్ అంటూ మ్యాగజైన్ ప్రస్తావించింది. సో ఇదండి సంగతి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కీప్ వాచింగ్ ఇట్స్ గాసిప్ టైమ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.